మిత్రులారా, ఆవునూరి సమ్మయ్య సార్ రాసిన జ్ఞాపకాల ఊరేగింపు. జ్ఞాపకాల ఊరేగింపు నిజంగా జ్ఞాపకాల ఊరేగింపుగానే దీంట్లో ఉన్న విషయాలున్నాయి. అవి నిత్యం మనతో పాటే కదులుతుంటాయి, మది నిండా ఉంటూ ఉంటాయి. ఒక మనిషి జీవితకాలంలో ఎన్ని అనుభవాలను మోస్తూ ఉంటారు. అవి ఎట్లాంటివి? రకరకాల వైవిధ్యభరితమైన సంఘటనల్ని ఒక కాడికి పోగు చేసుకుంటే ఆ మనుషులకు సంబంధించిన ఆ జీవితంలో ఎట్లా పయనం జరిగింది, దాంట్లో ఏ విషయాలకి ప్రాధాన్యత ఉంది, ప్రాముఖ్యత ఉంది అనేది వాళ్ళ జీవితాలకు సంబంధించిన జీవన విధానంలో ఉంటే కనుక అది విప్లవోద్యమ కాలంలో విప్లవకారులతో పుట్టి పెరిగిన జ్ఞాపకాలు అయితే కనుక ఆ మనుషుల్లో ఆ కాలంలో జీవించిన నెత్తుటి తరినే కాదు, సున్నితమైన మానవ సంబంధాలని, సంఘర్షణలని, అనేక పోరాటాల్ని పొదవి పట్టుకుంటే ఎట్లా ఉంటుందో మనకిది చూస్తే తెలుస్తుంది. మనకు తెలియని చరిత్ర ఎంతో దీంట్లో ఉంది. ఇప్పటి వరకు మనకు తెలుసు అనుకుంటూనే అరకొరగా మనకు తెలిసిన సంఘటనల్ని చారిత్రక ఆధారాలతో పాటుగా, పోరాటాలతో పాటుగా నిక్షిప్తపరిచిన ఒక గని లాంటిది ఈ పుస్తకం. చెలిమని తవ్వుతున్నప్పుడు ఆ ఊటలో నుండి మనం కొన్ని నీళ్లు తీసేసేలోపు చాలా నీళ్ళు వచ్చి ఊరుతూ ఉంటాయి. మనం ఒక పేజీ చదువుతూ ఉంటే మన చుట్టూ అనేక జ్ఞాపకాలు ఊటలా ఊరుతుంటాయి. ఎన్ని జ్ఞాపకాలను దీంట్లో పొందుపరిచారు, ఎంత జీవితం ఉంది, ఎంతమంది విప్లవకారులు ఉన్నారు, ఎంతమంది బుద్ధిజీవులు ఉన్నారు, ఎంతమంది మానవీయమైన మనుషులు ఉన్నారు. మన చుట్టే మనకు తెలియని ఎంత ప్రపంచం ఉంది. ఇలాంటి పుస్తకాలు చాలా రావాలి. నిజానికి ఈ పుస్తకాన్ని పూర్తిగా చదవలేకపోయాను. ఒకటో రెండో పేజీలను తీసి అంటే పొద్దుట ఇచ్చినప్పుడు ఈ ఒత్తిళ్ల మధ్య ఇది నేను చదవకుండా ఎలా మాట్లాడాలి అని సందిగ్ధపడ్డప్పుడు, సరే కొంతైనా చూడాలి కదా అని చూస్తున్నప్పుడు ఒక పేజీ తీసి పక్క పేజీ చదవకుండా ఉండలేము. అది కంటిన్యూషన్లో చదువుతూనే పోతున్నాము. మనకు తెలియకుండా అలా చరిత్రని మన చేతుల్లో ఉంచి మనల్ని గతం నుండి వర్తమానంలోకి, భవిష్యత్తులోకి తీసుకెళ్ళా ఈ పుస్తకం. ఇట్లాంటి పుస్తకం సమ్మయ్య సారు రాసినందుకు ఆయనకి నిజంగా కృతజ్ఞతలు. ఈ పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరించడమే కాకుండా వీలైనన్ని చోట్ల ఆవిష్కరించి ఈ పుస్తకం కోసమే ఆవిష్కరణలు జరిపి ఆ జ్ఞాపకాలని మనమంతా పంచుకోవాలని, ముందు తరాలకి చెప్పాలని, మన తరాలకి, మన వెనక తరాలకి కూడా మళ్ళీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటూ ఆ ప్రయత్నం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. జోహార్ల అమరవీరులకు.